ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేష్ 2019 ఎన్నికల్లో రాజకీయ అరగేట్రం చేస్తారని కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది పెద్ద ప్రశ్న. గతంలో లోకేష్ చంద్రగిరి లేక కుప్పం నియోజకవర్గంలో పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత టీడీపీకి కంచుకోట, కృష్ణా జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలపై లోకేష్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ మరో వారం 10 రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో లోకేష్ గురించి షాకింగ్ వార్త ఒకటి హల్చల్ చేస్తుంది. పార్టీ తరపున ఎమ్మెల్సీలందరూ తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్దమవుతుంటే లోకేష్ మాత్రం ఎన్నికలపై అంత ఆసక్తి చూపుకున్నారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. లోకేష్ ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలి కనుక ఆయన పోటీపై పెద్దగా ఆసక్తి చూపుకున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో కుప్పం మినహాయించి ఏ నియోజకవర్గం అంత ఆషామాషిగా కనిపించడం లేదు. అలాంటి నేపథ్యంలో లోకేష్ కోసం ఇప్పుడు కర్నూలు, నంద్యాల, కుదిరితే హిందూపురం సీట్లు రెడీగా ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాల్లో లోకేష్ ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని ఆయా నియోజకవర్గాల నేతలు ఓపెన్ ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. అయినా కూడా చిన్నబాబు పోటీపై పెద్దగా ఆసక్తి చూపుకున్నారట. ప్రస్తుతం హిందూపురంలో లోకేష్ మామ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బాలయ్య గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యతిరేకతను తెచ్చిపెట్టారు. ఇలాంటి సమయంలో లోకేష్ ఇక్కడ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక కర్నూలు విషయానికొస్తే ఇక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోకేష్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలోకి దిగితే ఆయనకు ఏమాత్రం సేఫ్ జోన్ కాదని అంటున్నారు. ఇక చివరగా నంద్యాలలో పోటీ చేసినా ఇదే పరిస్థితి అని తెలుస్తోంది. దశాబ్దాల కాలం నాటి నుంచి ఆళ్లగడ్డ నంద్యాల నియోజకవర్గంలో భూమా ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తుంది. వారిని కాదని లోకేష్ ఇక్కడ పోటీ చేస్తే గెలవడం పెద్ద సాహసమే అంటున్నారు.